మా కడాయి చూడండి బ్యాక్ సైడ్ బాగా పట్టేసిందనమాట. ఇది నార్మల్గా తోమితే పోవట్లేదండి. దీనికోసం మనం ఆ కడాయి కన్నా కొంచెం పెద్ద గిన్నెని తీసుకొని మనం దాంట్లో ఒక ఫుల్ నిమ్మకాయ వేస్తున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ సర్ఫ్ వేసానండి. తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా వంట సోడా వేస్తున్నానండి. ఇప్పుడు దాంట్లో మనం ఈ కడాయిని పెట్టేసి ఒక పావు గంట 20 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. బాగా చూడండి వాటర్ అనేవి కలర్ అనేది చేంజ్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక కడాయిని తీసానండి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా డిష్ వాష్ జెల్ వేసి తోముకుందామండి. కొంచెం మాడు ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడు మనం ఏంటంటే ఇలాగ శాండ్ పేపర్ ఉంటుంది కదండి, మనం శాండ్ పేపర్తో రుద్దినట్లయితే ఇంకా చక్కగా పోతుందన్నమాట. చూడండి ఎంత బాగా పోతుందో, మొత్తం చక్కగా క్లీన్ అవుతుందండి. ఈ ఎడ్జెస్లో మనకి ఆ కట్స్లో బ్లాక్గా ఉంది కదండి, అక్కడేమో మనం చాక్ ఉంటుంది కదా, ఆ చాక్ తోటి కనుక మనం తీసేసినట్టయితే చక్కగా క్లీన్ అవుతుందండి. చూడండి ఎంత బాగా పోయిందో.